जैसे कि आप लोग सब लोग जानते हैं, ये संक्रांत का सीजन है, काइट्स फेस्टिवल है। वो फेस्टिवल में काइट उड़ाते वक्त अपना चाइनीज मांझा बोल के एक किस्म का मांझा है, वो उससे आप कहीं अगर किसी को लग गया तो कट जाता। और लास्ट ईयर भी एक आदमी मर गया इसमें, और ये साल भी ऐसे इंजर्ड हुआ। तो इस सिलसिले में हमारे सीपी साहब और डीसीपी साहब के इंस्ट्रक्शंस पे एक बार चेक करो मंगलहाट में बोले, तो मैं आज मंगलहाट आके चेक किया। चेक करने पर एक ये 6 बॉम्बेस मिले। इसमें टोटल अपने 5 जनों को हम अरेस्ट करे, और इसका सोर्स एक जना है उसको भी हम अरेस्ट करते हैं। लोग कहाँ से मांझा लाए उसको भी अरेस्ट करते हैं। और दूसरा एक बात क्या है, मैं आवाम से गुजारिश करना चाह रहा हूँ कि फेस्टिवल आप मनाइए, खुशी से मनाइए और एहतियात के साथ मनाइए। बच्चे ऊपर जाके पतंग उड़ाते समय टाइम पे पीछे फिसल के गिर जा रहे टेरिस पे से, ऐसा ये बच्चों का ख्याल रखिए। और बच्चों को ऐसा ऊपर टेरिस पे जाके चलाने उड़ाने मत दीजिए। अगर उड़ाना क्या रहे तो भी आप बड़े लोग साथ रहना और उसको बाउंड्री वार रहे उस जगह उड़ाने के बोलिए। और आवाम से भी गुजारिश करता हूँ कि ये अपना चाइनीज मांझा ना खरीदें, इससे लोगों की जान चले जा रही। अगर ये कोई उड़ाते सो अगर अपन दिखे तो उसको भी हम केस लगाएंगे। चाइनीज मांझा ये लोग चोरी क्या कर रहे हैं, दुकानों पे नहीं रख रहे हैं, घरों पे रख रहे हैं। कोई आके पूछने के बाद उसको पहले पैसे ये कर ले रहे, उसके बाद जाके घरों पे ले आके दे रहे। तो वही क्या बोलते हैं उसको, ऑफेंस, क्या रिपीटेड ऑफेंस को तो क्या बोलते हैं उसको, ऑफेंस करने का एक बार वो क्या बोलते हैं, पैसे कमाने का मजा लग गया और लोग ये ज्यादा में बेचते हैं। तो इस लिहाज से पैसे कमाने की नीयत से ज्यादा पैसे कमाएंगे बोल के उसको आदी हो गए वो लोग। तो చైనీస్ మాంజా వలన మనకు ప్రాణ అపాయం ఉన్నది. అది వరకు తగ్గితే మనుషులు చనిపోతుండ్రు. ఆ ఉద్దేశంతోనూ మన సిపి గారు, మన డిసిపి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ మంగళహాట్ డిఏ గారు, మన మంగళహాట్ ఇన్స్పెక్టర్ గారు, మళ్ళా కుసుంపుర డిఏ గారు, తర్వాత మిగతా ఫోర్స్ తీసుకొని వాళ్ళ మంగళహాట్ లో రేడ్ చేయడం జరిగింది చాలా షాప్ల మీద. అందులో ఒక 2 షాపులు దొరికింది, ఒక 6 బాంబ్స్ దొరికినాయి. ఇంకా వాళ్ళ సోర్స్ కూడా పేరు చెప్పిండు, వాళ్ళని కూడా పట్టుకొస్తాం. ఇంకా ఇన్ఫర్మేషన్ ఉన్నది గోదాం అక్కడ ఉన్నదని తెలిసింది, వాళ్ళని కూడా రేట్ చేసి మేము పట్టుకొస్తాం. ఈ సందర్భంగా నేను ప్రజలతో ఒకటి విజ్ఞప్తి ఏమంటే, ఆ పిల్లల్ని కూడా మనము కైట్ ఫ్లై చేసేటప్పుడు ఆ టెర్రస్ మీద ఫ్లై చేయకుండా బౌండరీ ఉన్న చోట వాళ్ళకు చేయమని చెప్పాలి. తర్వాత పెద్ద మనుషులు ఎంబడి ఉండి చేపిస్తే మంచిగుంటది. రెండోది ఏమంటే, ఒకవేళ ఈ చైనీస్ మాంజా ఎక్కడన్నా కైట్స్ లో యూజ్ చేస్తుండ్రు, ప్రజలు పీపుల్ కూడా యూజ్ చేస్తుంటే వాళ్ళని కూడా మేము పట్టుకొని కేసు చేస్తాం. ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఇది ప్రాణాపాయం ఉన్నది, కానీ వాళ్ళు మళ్ళీ అట్లే చేస్తున్నారని చెప్పి వాళ్ళకు కూడా మనం కేసు రాస్తాం. అందుగురించి ప్రజల్ని నేను కోరేది ఒకటే అంటే, మీరు చైనీస్ మాంజాతోన మీరు ఫెస్టివల్ చేసుకోకండి, వేరే మామూలు మాంజాతోన చేయండి, అందరికీ అది మంచిది. మేము చూడండి, ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఒక అతని మీద కేసు పెట్టినాం మనం, రమేష్ సింగ్ మహేష్ సింగ్ అని ఒక లాస్ట్ ఇయర్ కేసు పెట్టినాం. వానికి అప్పుడు బ్యాండ్ అవుట్ చేసినాం మనం, 50,000 కి బ్యాండ్ అవుట్ చేసినాం. ఇప్పుడు మళ్ళా దొరికిండు ఆయనకు మనం ఇప్పుడు 50,000 బ్యాండ్ డౌన్ చేపిస్తాం, వాళ్ళకు జుర్మానా కట్టిస్తాం. తర్వాత వీళ్ళందరినీ కూడా మనం బ్యాండ్ అవుట్ చేస్తున్నాం. తర్వాత ఇది మనం ఒక ప్లాన్ చేస్తున్నాం, ఈ ప్రజల్ని కూడా మనం అవేర్నెస్ తీసుకువస్తే, మనం లొకాలిటీస్ లో కూడా పోయి చెప్పి ఇట్లా మీరు షోకి నడిపితే వేరే వాళ్ళకు ప్రాణం పోతుందని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మనం క్యాసెట్ వేసి మన పెట్రోల్ కాస్ట్ లో నడిపించి లొకాలిటీలో పోయి మనం అవేర్నెస్ తీసుకొస్తున్నాం. యాక్చువల్గా గుర్తించడం ఢిల్లీలో ఉన్నది బజార్ ఒకటి, ఢిల్లీలో గుర్తించడం లాస్ట్ ఇయర్ కూడా పోయినాం. తర్వాత ఇప్పుడు ఈసారి కూడా మన డిసిపి గారు, ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అది పర్మిషన్ తీసుకొని ఈసారి కూడా పోతాం. తర్వాత ఇక్కడ కూడా కొంతమంది సికింద్రాబాద్ లో కూడా అమ్ముతున్నారు, వాళ్ళనేది కూడా పట్టుకున్నాం. వాళ్ళది కూడా మెయిన్ సోర్స్ ఢిల్లీ ఉన్నది, అక్కడ ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఢిల్లీలో, అక్కడ నుంచి తీసుకువస్తున్నారు.